హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీ అనురావిల. ఈరోజైతే ఒకే ఇంట్లో ఎన్ని చెట్లున్నాయో చూపిస్తా. అన్ని పూల చెట్లే. ప్రతి ఒక్క చెట్టుకి పూలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇల్లు అయితే సూపర్గా ఉందండి. ఇది ఒక విలేజ్లో అనమాట. చాలా బాగుంది ఇల్లు. ఈ మంచి పూల చెట్లు అయితే ఉన్నాయండి ఈ ఇంట్లో. ఇది వచ్చేసి అయితే ముద్ద మందారం కదా, మీకు తెలుసు కదా ఎంత బాగున్నాయో చూడండి. రోజ్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి ఎర్రగా. ఇంకా ఈ ముద్ద మందారంతోనైతే మంచిగా ఆయిల్ రెడీ చేసుకున్నామంటే హెయిర్ అయితే మంచిగా పెరుగుద్ది అనమాట. మా పిల్లల హెయిర్ చూసిరా, ఈ మందారాలతో చేసిన ఆయిలే అనమాట. మస్తు పొడుగా అవుతుంది. మా పిల్లల జుట్టు మీరు చూడండి, షార్ట్ వీడియోలలో పెట్టిన. ఎప్పుడు ఈ పూలు తీసుకొచ్చుకున్నా మంచిగా ఆయిల్ తయారు చేస్తాను అనమాట. ఆయిల్ తోటి మంచిగా ముద్ద మందారంతో తయారు చేస్తే మాత్రం మంచిగా ఆయిల్ అయితే మంచిగా పనిచేస్తుంది, మంచిగా జుట్టు కూడా పెరుగుద్ది అనమాట. ఇంక ఇదే ఇంట్లో మల్లెతీగ కూడా ఉందన్నమాట. పూలైతే మంచి వాసన అయితే వస్తున్నాయండి. మంచిగా పరిమళ భరితంగా ఉంది ఇల్లు అయితే. నేనైతే సొంత ఇల్లు కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి పూల చెట్లు అయితే తప్పకుండా వేసుకుంటా. ఇంకా విలేజ్లలో అయితేనే ఇంటి ముందు మంచి ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా సిటీలలో ఉన్న వాళ్ళకి ప్లేస్ తక్కువ ఉంటుంది. ఇంకా అట్లనే సీతాఫలాలు చూసిరా మంచి గ్యాస్ని. ఈ వర్షానికి చెట్లు అయితే మస్తు హెల్తీగా ఉన్నాయన్నమాట. వీళ్ళ ఇల్లు నార్మల్గా ఉన్న ఈ చెట్లు పెట్టడం వల్ల మంచి అందం అయితే ఉందండి. మామిడి చెట్టు కూడా ఉంది ఇంట్లో. అట్లనే కరివేపాకు చెట్టు చూసిరా ఎంత బాగా వాసన వస్తుందంటే, మన కొంచెం దూరంలో ఉన్న అంత కరివేపాకు వాసన వస్తుంది అనమాట సూపర్గా. ఇంకా ఆ తర్వాత మల్లె చెట్లు అయితే ఒక 2-3 ఉన్నాయండి వీళ్ళ ఇంట్లో. మంచిగా ఒక్కొక్క మొలకు ఒక్కొక్కటి వేసిరనమాట. మంచి వాసన వస్తున్నాయి. డబల్ మల్లె ఉంది, సింగిల్ మల్లె ఉంది. ఇట్లా ఇన్ని మల్లె చెట్లు ఉన్నాయి. ఇదేమో సింగిల్ మల్లె అనమాట. మస్తు మొగ్గ అండి దీనికి అయితే. పెద్ద చెట్టు అనమాట ఇది. మస్తు బలంగా ఉంది. ఆల్రెడీ నిన్న పూలు చాలా పెంచిరంట. మళ్ళీ మస్తు మొగ్గలు వేసినాయి అనమాట. ఆకులన్నీ మనం తీసేస్తూ ఉంటే ఇక మనకు పూలు అయితే మంచిగా పూసాయంట. ఇది చూసిరా ఎట్లా మొగ్గలు వేసినాయో. ఆకులకు మొగ్గలు అనమాట. మంచిగా 2 మూరలన్నీ పూలు అయితే ఆల్రెడీ తెంపిరంట అండి మొగ్గలైతే. కానీ చాలా బాగా వచ్చిందండి ఈ చెట్టు అయితే. మనకు నేల బలంగా ఉంటే ఏ పూల మొక్క అయినా ఇట్లా మంచిగా హెల్దీగా పూలైతే పూస్తుంది అనమాట. నాకైతే ఇట్లాంటి వాతావరణం కానీ, ఇట్లాంటి చెట్లు కానీ, ఇట్లాంటి ఇల్లు కానీ ఉంటే అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి. అక్కడే అసలు నాకు అన్నం తినకపోయినా పర్వాలేదు, ఆ చెట్లను చూసి నా కడుపు నిండిపోతుంది అనమాట. అంత ఇష్టం అనమాట ఈ చెట్లు, పూల చెట్లు, పళ్ళ చెట్లు అంటే నాకైతే. కానీ నాకు అవకాశం అయితే అసలే లేదు. నేను ఉండేది చెన్నైలో కాబట్టి, చిన్న ఇల్లు కాబట్టి ఇంటి ముందర అసలు చెట్లకు కూడా నాకు ప్లేస్ లేదనమాట. ఈ విషయంలో నేను బాగా ఫీల్ అవుతా. ఇక చూసిరా చూడండి ఎంత బాగుందో. నాకైతే ఇక నేను చెప్పడానికి అయితే ఏం లేదు. మీరు పూల చెట్టు చూడండి అంత బాగుంది. అట్లనే ఇంకా మంచిగా సపోటా చెట్టు కూడా ఉందండి. అన్ని సపోటా కాయలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.